గత 3 దశాబ్దాలుగా సమాజ సేవే లక్ష్యంగా చేసుకుని లక్షలాది మందికి ఉచిత దంత వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు నిజంగా అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కొనియాడారు. దంత ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంపొందించడమే కాకుండా ఉచిత మెగా డెంటల్ హెల్త్ క్యాంపుల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. జీఈవీ రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో డాక్టర్ శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్, శ్రీ దంత సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత డెంటల్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ హాజరై అపార్ట్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పుట్టగుంట సతీష్ మాట్లాడుతూ సమాజానికి తిరిగి సేవ చేయాలనే తపనతో గత 30 సంవత్సరాలుగా వేలాది ఉచిత డెంటల్ మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ లక్షలాది మందికి నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు ఆదర్శనీయమన్నారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సేవగా భావించి ప్రజలకు అందుబాటులో ఉండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారని, అయితే సరైన అవగాహన లేక ప్రారంభ దశలో చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నోటి ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 6 నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చునన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అపార్ట్మెంట్ నివాసితులు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని దంత పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత వైద్య సలహాలు, దంత సంరక్షణకు సంబంధించిన సూచనలు అందించడంతో పాటు తదుపరి చికిత్స అవసరమైన వారికి ప్రత్యేక మార్గదర్శకాలు అందించారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య బృందం సభ్యులు, సామాజిక సేవకులు, స్థానిక ప్రముఖులు, నివాసితులు పాల్గొని డాక్టర్ శ్రీధర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత డెంటల్ హెల్త్ చెకప్ కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.
ఈరోజు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారి డెంటల్ హాస్పిటల్ ద్వారా మా జీఈవి అపార్ట్మెంట్లో ఫ్రీ డెంటల్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని వందల డెంటల్ క్యాంపులు నిర్వహించినటువంటి వ్యక్తి, అట్లాగే గిన్నిస్ బుక్లో కూడా ఎక్కినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి సుమారు కొన్ని లక్షల మందికి ఇప్పుడు వరకు ఏదో డెంటల్ క్యాంపుల ద్వారా ఉపయోగపడినటువంటి వ్యక్తి. అట్లాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల ద్వారా ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి. ఈయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా మా అందరికీ ఇంకా మంచి ఇన్స్పిరేషన్గా వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈరోజు చాలా ప్రౌడ్ ఒకేషన్. మా ఓన్ కమ్యూనిటీ మెంబర్, సీనియర్ డెంటల్ సర్జన్ శ్రీధర్ గారు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి డెంటల్ ప్రొఫెషన్ని విజయవాడలో ఒక డిఫరెంట్ స్కేల్కి తీసుకెళ్లారు. సచ్ ఎ ఫ్రెండ్లీ డెంటల్ సర్జన్, చాలా సర్వీస్ చేశారు. డిఫరెంట్ రెడ్ క్రాస్ కానీ, ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ కానీ, డెంటల్ ఫీల్డ్లో కానీ నంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్, మొబైల్ క్యాంప్స్, ఇన్యూమరబుల్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ అండ్ నెక్స్ట్ లెవెల్కి ప్రొఫెషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వన్ ఆఫ్ ది rare dental surgeons. We are so happy and proud to have him in our community today. వాళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఇంత పెద్ద క్యాంపు అందరు కమ్యూనిటీ మెంబర్స్కి, చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి ఓరల్ హెల్త్, ఇన్విజలైన్, ఓరల్ ఏఐతో మీడియేటెడ్ ఓరల్ డయాగ్నోసిస్ మెషిన్ పెట్టారు, ఎక్స్రే మెషిన్ పెట్టారు, చైల్డ్ హెల్త్ క్యాంప్ పెట్టారు. అండ్ ఇవన్నీ కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఆంట్రప్రెన్యూర్షిప్ కూడా ఆయన శ్రీధర్ గారు వాళ్ళ బ్రాండ్ని తీసుకెళ్ళి శ్రీదంత్ అని ఒక మంచి టూత్పేస్ట్ ఆన్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ ఆల్ ది మార్కెట్ బ్రాండ్స్, లీడింగ్ బ్రాండ్స్ కంటే కూడా ఆన్ పార్ అండ్ బెటర్ బెస్ట్ ఫార్ములేటెడ్ బై డెంటిస్ట్ రిలీజ్ చేశారు. బోత్ ఫర్ అడల్ట్స్ అండ్ బబుల్ గమ్ ఫ్లేవర్లో చిల్డ్రన్ కూడా చీటోస్ అనే బ్రాండ్తో రిలీజ్ చేశారు. అల్ట్రా సెన్సిటివ్ టూత్ బ్రషెస్ కూడా రిలీజ్ చేశారు. ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఆఫ్ పేషెంట్స్కి సరిపడేట్టు రిలీజ్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ కమ్యూనిటీ, శ్రీధర్ డెంటల్ హాస్పిటల్, అండ్ ఆల్సో ఓవరాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. మన విజయవాడ నుంచి ఒక కంపెనీ ఇంత గ్లోబల్ స్కేల్లో కాంపిటేటివ్ విత్ ఆల్ గ్లోబల్ బ్రాండ్స్ ఇన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ విజయవాడ యాజ్ సచ్. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. We wish the whole team of Sridhar Dental Care all the best, and we are so happy to have them here, and we are very thankful and grateful to them for conducting this camp today in our community. Thank you. డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ అనేది విజయవాడ మన ఏలూరు రోడ్లో ఉంది. దీంట్లో ఉన్నది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీసు, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంటు వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంటు. మన మార్నింగ్ ట్రీట్మెంట్కి వెళ్తే చాలా చోట్ల రోజుల తరబడి కంటిన్యూస్గా డిఫరెంట్ అపాయింట్మెంట్స్తో ట్రీట్మెంట్ జరగాలి. కానీ ఈయన హాస్పిటల్కి వెళితే మన ఓరల్ డెంటల్ కేర్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ పంపించగల ఇది ఉంది. అట్లాగే క్యాపులు కానీ ఏమి కానీ. ఈయన డాక్టర్ గారు డెంటిస్ట్ కన్నా ఎక్కువగా సమాజ సేవకు ఎక్కువ అంకితమయ్యారు. ఈయన ఇంతకుముందు రెడ్ క్రాస్లోను ఇంకా ఈ డెంటల్ ఒక మొబైల్ వ్యాన్తో రూరల్ ప్లేసెస్కి వెళ్ళి మన జుగ్గీలు అటువంటి ప్లేసులకు వెళ్ళి గుడిసెల్లోకి వెళ్ళి అందరికీ, పిల్లలందరికీ అవేర్నెస్ కలిగిస్తూ డెంటల్ కేర్ గురించి ఎంతో సేవ చేస్తున్నారు. వీరి సేవ ఇలాగే కంటిన్యూ చేయాలని ఈరోజు మా జీవి రాధామాధవ్కి వచ్చి ఇక్కడ పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. తండోపతండాలుగా చాలామంది ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆయనకు ఈ క్యాంప్ పెట్టినందుకు మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. I hope everybody here will get benefited through this program. Thank you. ఈరోజు మేము రాధామాధవ్ సొసైటీలో డాక్టర్ శ్రీధర్ గారు శ్రీదంత్ హాస్పిటల్ వారు ఒక మెడికల్ చెకప్ పెట్టారు. ఇది చాలా మంచిది. గుడ్ స్మైల్, గుడ్ హెల్త్. స్మైల్ బాగుంటే హెల్త్ కూడా బాగుంటుంది. మా ప్రకారం ఏదైనా రోగాలు రావాలంటే దంత వల్లే వస్తుంది. చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పెరిగిన తర్వాత అప్పుడు చాలా వస్తారు. సో ఎవరైనా ఎలాంటి ఫ్రీ హెల్త్ చెకప్ పెట్టేటప్పుడు టెస్టింగ్ చేయించాలా, నరాల ప్రాబ్లం ఉందా చూపించాలా, లేకపోతే ఏమవుతుంది ఇది బాగా పెరిగిపోయి కంట్రోల్లో కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్నీ చాలామంది గుట్కా, జర్దా ఈ అలవాటు, సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు, పిల్లలు కూడా బ్రష్ సరిగా చేయకుండా తింటూ ఉంటే రాత్రి భోంచేసి పడుకొని బ్రష్ చేయకుండా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. శ్రీధర్ డెంటల్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. దానివల్ల ఒక జనాలకు అవగాహన వస్తుంది. పిల్లల్లో పేరెంట్స్కి ముఖ్యమైన మేము పేరెంట్కి చెప్తాము, అందరూ వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ క్యాంపులకు తీసుకురావడం, ఫ్రీ చెకప్ చేయించుకోవడం
ఇది చాలా అదృష్టం. ఇవాళ ఈ చెకప్ చేయాలంటే బాగా డబ్బులు బయట అవుతాయి, కానీ ఇక్కడ చాలా ఫ్రీగా చేయటం ఆ శ్రీధర్ డెంటల్ వాళ్ళకి మేము చాలా రాధామాధవ్ సొసైటీ నుంచి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తుంటాం. ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ చేయాలి. అండ్ మోస్ట్లీ ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ఇవన్నీ చెకప్ కూడా బాగుండాలి. ఫ్రీ హెల్త్ చెకప్, స్కిన్ బాడీ చెకప్తో పాటు చాలామంది దంత గురించి మర్చిపోతారు, అది హెల్త్ చెకప్లో రాదు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇది కూడా దాంట్లో కలిపి చెకప్ చేయించాలి. కంటి దంత ఇవన్నీ చేయించుకుంటూనే మనుషులకి ఆరోగ్యం ఉంటుంది. మరి ఒకసారి మా శ్రీధర్ డెంటల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు శ్రీధర్ డెంటల్ వాళ్ళకి, దానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 30 సంవత్సరాలుగా 12 లక్షల మంది పైగా పిల్లలకి, అలాగే విలేజెస్లో పూర్కి కూడా మన మొబైల్ బస్సుల ద్వారా డెంటల్ చెకప్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. గిన్నిస్ వరల్డ్ కూడా నిర్వహించాం. మరి ఈ సంవత్సరం 1 లక్ష మందికి చిన్నారులకి డెంటల్ చెకప్ చేసి వాళ్ళకి పేస్ట్ బ్రష్లు కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం చేసినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి వారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. అది ట్యూస్డే నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు మన జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీ ప్రోగ్రాం కింద ఇక్కడ డెంటల్ చెకప్కి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీ పుట్టగొండ సతీష్ కుమార్ గారు, మరి సేవా తత్పరత కలిగిన వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మనిషి, వారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు ఓపెన్ కావడం చాలా సంతోషకరం. అలాగే డాక్టర్ కీర్తి గారు, వీరు ప్రముఖ కార్డియాలజిస్టు, కార్డియోథొరాసిక్ సర్జను, వారి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కూడా, వీరి ఆధ్వర్యంలో మరి ఈరోజు క్యాంపు నిర్వహించడం. అలాగే అందరికీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకోవాలి. అలా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా శరీరానికి కనెక్ట్ అయి ఉంటాయి. పంటిలో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ 60% మందిలో గుండె జబ్బులు రావడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా అపార్ట్మెంట్స్ కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెకప్ చేయాలనే ఉద్దేశం ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతాను.